మీరు చెప్పండి, అంటే మీరు ఒక తెలంగాణ వాది, ఒక మేధావిగా మీరు గుర్తింపు పొందారు. మీ సేవల్ని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందా? మీ నేపథ్యం కూడా చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో నాలాంటి మేధావులు, నేను మేధావులని నేను అనుకోవట్లేదు. మేధావులు చాలామంది ఉన్నారు. అనేక మంది మేధావుల యొక్క కలయికనే కాంగ్రెస్ పార్టీ. ఏ రాజకీయ పార్టీలైనా ఉంటుంది, అందులో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు ఇంకా. కాబట్టి నా అవసరాన్ని బట్టి నాకు అవకాశం ఇస్తారు. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటే తప్పకుండా ఇంకో అవకాశం వస్తుంది నాకు. అంతే తప్ప నా నేపథ్యం, నేను ఒక మామూలు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి బళ్ళు చదువుకున్నవాడిని, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడిని. నాకు సమస్యలపైన అవగాహన ఉన్నది, ఎందుకంటే గ్రామీణ నేపథ్యం అనేది నాకు అవగాహన ఉంది. తెల్లారులేస్తే మన సామాన్యుడు గ్రామాల్లో పడే కష్టాలపైన నాకు అవగాహన ఉన్నది. ఒక సామాజిక న్యాయం గురించి ఆలోచించే ఆలోచన నాకు ఉన్నది. అంతే తప్ప నేను రాజకీయ ఆలోచన చేసి రాజకీయంగా చేస్తే ఏదొస్తుందని చెప్పి ఆలోచన నాకు. కాకపోతే ఏంటంటే అదొక టూల్. ఇలా మన మనోభావాలను మీరు కానీ నేను కానీ బయట ఉంటే కానీ, ఇలా కోదండరామ్ గారు మేధావి, మన ఉపయోగపడ్డారు, చాలామందికి ఉపయోగపడ్డాడు. కోదండరామ్ గారు, గద్దర్ గారు ఇలా గలం ఇప్పినారు, గజ్జె కట్టినరు, పాట పాడినరు, అందరూ ఆడుకున్నారు. ఇలా వాళ్ళని ఏం చేస్తున్నారు? కుడితిలో ఎలుకంది చేసినట్టు తీసి పెట్టబడేస్తున్నారు అధికారంలోకి రాగానే. ఆ రోజు కోదండరామ్ గారు అబ్బాయి చూడసక్కని ముఖం అని చెప్పిన వాళ్ళు, ఈరోజు గద్దరణ లేని పాటనే గజ్జనే లేదు అన్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం. ఇలా వాళ్ళని ఏం చేస్తుంది వాళ్ళు? అంటే ఏంటంటారు కారణం దీనికి? అంటే ఒకటి ఏంటంటే ప్రశ్నించే గుణం ఉండకూడదు. వాళ్ళు అధికారం రాగానే అన్నీ మర్చిపోయి ప్రశ్నించే వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఆ రోజు మనం చెప్పినామో వాటిని నెరవేర్దామని అడగకూడదు. మీరు పోతున్న పద్ధతి కరెక్ట్ కాదు, ఈ పద్ధతిలో పోతే ప్రజలు మంచిగా ఉంటారు. ఇలా బంగారు తెలంగాణ కోరుకోవట్లే ఎవరు. ఇలా బహుజన బ్రతుకు మెతుకు తెలంగాణను కోరుకుంటున్నారు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు లేని తెలంగాణ కోరుకుంటున్నారు. ఇవాళ మహిళలకు రక్షణ కావాల్సిన తెలంగాణ కోరుకుంటున్నారు. ఇలా మీరు చేస్తుంది ఏంది? పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తుంది. పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడం దేనికి తార్కాణం? ఇలా మీరు ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచించినట్టయితే పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి తార్కాణం ఏంటి? అది ఫ్యూడలిస్టిక్ టెండెన్సీస్ పోతున్నాం మనం, ఒక నియంతృత్వ పోగడలకు పోతున్నాం మనం. ఇలా ధర్నా చౌకులను ఎత్తివేయడానికి కారణాలు చూసినట్టు ఏంటనేది, అంటే ప్రజా సమస్యలను వినిపించకూడదని నేను కోరుకుంటున్నాను. ధర్నాకు ఇలా మాట్లాడితే స్టేట్మెంట్, ధర్నా చౌకులు పెట్టడం వల్ల మీరు నడిబొడ్డు పైన ఉండడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందట. కాబట్టి ధర్నా చౌకులను మేము ఎత్తేయాలనుకుంటున్నాం. అయ్యా, నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నీ గడి ఎక్కడైతే సోమాజిగూడలో కట్టుకున్నావో రోజు 10 సార్లు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, 10 మందిని ఆపుతాను. ఇది తీసుకుపోయి ఊరవుతారు కట్టుకో. అంటే ప్రగతి భవన్ అంటారా? ఆ ప్రగతి భవన్ వారు ఉండే ముఖ్యమంత్రి ప్రగతి భవనమో ఏ భవనమో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆ భవనాలు తీసుకుపోయి బయటపడి రోజు 10 సార్లు ఆపుతారు ట్రాఫిక్ మాకు. సో దాంతో పోలిస్తే ధర్నా చౌక్ అంత కాదని అంటారు? కాదండి, నేను కాదండి, ఒక సామాజికంగా ఆలోచించే ప్రతి వ్యక్తి ఆలోచన అది. ఇలా నీ ప్రగతి భవనంలో పిలుచుకొని నీ రాజప్రసాదం పిలిపించుకొని డీజేలు డోడోలు కొట్టించుకుంటున్నావే వీళ్ళందరితోని, వాళ్ళ బండ్లు వచ్చినప్పుడు నీ స్పీచ్లు వినడానికి, నీ స్పీచ్లు వినిపించడానికి వాళ్ళని పిలిపించుకున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్యనే కదా. నిజంగా ట్రాఫిక్ సమస్య పైన ప్రజల యొక్క సౌకర్యాల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ బంగ్లాను మార్చుకోముందు కాదు. ఇలా 500-600 కోట్లు పెట్టి కట్టేవే నువ్వు. అది ఎవరి కొరకు కట్టినావు నువ్వు? కేసీఆర్ కానీ ప్రభుత్వాన్ని కానీ కేకే మందడి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. గడిల పాల